పెద్దన ఆకాశంలోకి ఎగరేస్తూ స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రతీకగా ఈ జాతీయ జెండా నిలుస్తోందని వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. అదిగదిగో జిల్లా గ్రామీణాభివృద్ధి శకటం వస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రగతి రథం. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలనలో భాగంగా ప్రకాశం జిల్లాలో 27 మండలాలకు గాను 1099 గ్రామ సంఘాలకు గాను 3,21,735 మంది మహిళలతో 34,122 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి మహిళా సాధికారత దిశగా పయనిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా జనవరి 2026కి గాను 2,20,861 మంది పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది. 98,78,26,500 రూపాయలు పంపిణీ చేశారు. ప్రభుత్వం సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 17 కేటగిరీలకు సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులకు నెలకు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకు, దివ్యాంగులకు 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అందించే పెన్షన్లను 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు, మరియు 100% వైకల్యం ఉండి మంచానికి పరిమితమైనటువంటి లేదా వీల్ చైర్కు పరిమితమైన వారికి 5,000 నుంచి 15,000 రూపాయల పెంపుదలతో వారికి పింఛన్లను అందించడం జరుగుతూ ఉంది. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఎస్హెచ్జి సభ్యుల జీవనోపాధిని మెరుగుపరచడానికి వివిధ రకాల పథకాలైన బ్యాంకు లింకేజీలతో స్త్రీనిధి, ఉన్నతి, కేంద్ర ప్రభుత్వ పథకాలైన PMEGP, PMFME మొదలగు పథకాల ద్వారా వారి స్థితిగతులలో మార్పు తెచ్చే విధంగా ఒకరికొకరు సహాయాన్ని పొందుతూ చిన్న చిన్న జీవనోపాధి మరియు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధిని పొందుతూ లఖ్పతి దీదీలుగా రాణిస్తూ ఉన్నారు. 1,00,000 రూపాయల ఆదాయం పొందినటువంటి లఖ్పతి దీదీలు అదిగో ఫోన్లతోటి మరి వారికి ఉన్నటువంటి అకౌంట్స్ చూపిస్తూ ఉన్నారు. అలాగే ఆ లఖ్పతి దీదీలే కాకుండా వారు కోటీశ్వరులు కావాలి, మరెందరో లఖ్పతి దీదీలుగా ఎదగాలనే ఆకాంక్షతో వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గా వారు ఎదుగుతూ ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం తిలకిస్తూ ఉన్నాం. మన డబ్బులు మన లెక్కలు అంటూ యాప్ ద్వారా సంఘంలో ప్రతి మహిళ తన లావాదేవీలను పారదర్శకంగా తెలుసు